హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామంటూ ఇరాన్ కీలకమైన ప్రకటన జారీ చేసింది. చమురు నౌకల రాకపోకలను అడ్డుకోమంటూ చెప్పుకొచ్చింది ఇరాన్. నౌకల ప్రయాణం సాఫీగా సాగేలా సహకరిస్తామంటూ చెప్పుకొచ్చింది. తమ దేశ శాంతి కోసమే వెనక్కి తగ్గామంటోంది ఇరాన్. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామంటోంది. ఇరాన్ ప్రకటనను స్వాగతించింది అమెరికా. హార్మూజ్ జలసంధిపై ఎప్పటికీ అమెరికా నిఘా ఉంటుందని వెల్లడించింది. ఇజ్రాయెల్ లెబనాన్ సీజ్ ఫైర్తో తెరుచుకుంది హార్మూజ్. సీజ్ ఫైర్ కొనసాగితే హార్మూజ్ జలసంధి తెరిచి ఉంటుంది అంటూ ప్రకటించింది. ఇరాన్ ప్రకటనతో ప్రపంచ చమురు మార్కెట్కు కాస్త ఊపిరి ఊదినట్టయింది. భారీ ఊరట దక్కిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి ప్రపంచ చమురు మార్కెట్ ఏకంగా 20% దాని మీదే డిపెండ్ అయింది. అండ్ వెన్ ఇట్స్ కమ్స్ టు ఇండియా, చైనా, సౌత్ కొరియా అండ్ జపాన్, ఈ నాలుగిటికి ఏకంగా 75% వాటి మీద ఆధారపడ్డాయి, ఈ 4 దేశాలు కలిపి. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇరాన్ సంచలన ప్రకటన ఇటు ఈ 75% ఆధారపడిన దేశాలకు ఊపిరిలూదినట్టే. అట్ ద సేమ్ టైం హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని చెప్పి ఇరాన్ చెప్పడం ఇంట్రెస్టింగ్ అంశం. అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. గత కొద్దిసేపటి క్రితం లెబనాన్ రాజధాని బీరూట్ కేంద్రంగా దాడులని ఆపేసింది ఇజ్రాయెల్.